హాయ్ అండి. రైస్తో కిచడీ చేయడానికి ఫస్ట్ బీరకాయ తీసుకున్నాను, సొరకాయ తీసుకున్నాను, దంపుడు బియ్యం అనమాట 1 కప్పు, ఇది నానబెట్టుకున్నాను 1 కప్పు, టమాటాలు, క్యారెట్, ఆనియన్, ఇంకా పప్పులు నానబెట్టుకున్న అలసందలు, కందిపప్పు, పెసలు, గ్రీన్ పెసలు నానబెట్టేసాను. ఇప్పుడు అన్నీ కుక్కర్లో సిరికూరాకు కూడా తీసుకున్నాను, అన్నీ వేసి కుక్కర్లో పెట్టేస్తాను. పప్పులు వేసేస్తాము. చిన్న కప్పు అనమాట, ఇది చిన్న కప్పు. ఈ కప్తో రైస్ వేస్తాము. టమాటో, ఒక గ్రీన్ చిల్లీ, 2 చిల్లీ వేసేస్తాము. క్యారెట్, ఆనియన్, బీరకాయ, సొరకాయ, ఇప్పుడు కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి కలిపినవి, పసుపు పొడి చిటికెడు, 1 కప్పు కూరాకు, సిరికూరాకు వేసేసి సరిపోయి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 2 గ్లాస్ వాటర్ పోసేస్తాం. ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం. రైస్తో చేసిన కిచడీ, దంపుడు బియ్యంతో చేసిన కిచడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత పెట్టుకుందాం. దాన్ని కొద్దిగా ఆయిల్, జీలకర్ర కిచడీ తర్వాతకి తెల్లగడ్డ వాసన కోసం చాలా బాగుంటుంది. తెల్లగడ్డ ఇలా వేసుకుంటే, ఒక రెడ్ చిల్లీ, ఆల్రెడీ ఆనియన్ వేసాను కాబట్టి ఊరికే కొద్దిగా వేసుకున్నాను ఆనియన్, కర్రీ లీవ్స్, కదా కొద్దిగా ఇంగువ, మీరు కూడా వేసేస్తాను. ఇట్లా రైస్ వేసుకున్నాం. చూసారా, కిచడీ దంపుడు బియ్యంతో కిచడీ, పప్పులన్నీ వేసుకొని ఇలా హెల్దీగా, ఇది 3 మెంబర్స్ తినచ్చు. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. అన్ని వెజిటబుల్స్ వేసి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.